హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 51. రాహుల్ ముఖం చల్లబడింది. గడువులు పెట్టడం అతనికి ఎప్పుడూ నచ్చదు. అప్పుడే కావ్య ముఖం పాలిపోయింది. ఆమె శరీరం వణికింది. మరో మాట మాట్లాడకుండా రాహుల్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతూ ఉండగా ఒక చల్లని గాలి వీచింది. పల్లవి కన్నీళ్ళు ఆగలేదు. ముఖమంతా కన్నీళ్లతో తడిచిపోగా ఆమె ఇలా నవ్వుకుంది. తనను తను చూసుకుని నవ్వుకోకుండా ఉండలేకపోయింది. రాహుల్ మనసులో తనకి అంత ఎక్కువ స్థానం ఎలా ఇచ్చేసుకుంది? పల్లవి తన ఆలోచనలో మునిగిపోయి ముందుకు నడిచింది. అనూహ్యంగా ఎదురుగా నుండి ఒక కుర్రాడు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టాడు. కనీసం క్షమించమని కూడా అడగకుండా అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. హఠాత్తుగా పల్లవి పొత్తి కడుపులో పదునైన నొప్పి మొదలయ్యింది. ఆమె ముఖం దెయ్యంలో పాలిపోయింది. ఆమె కిందకి కూర్చుండిపోయింది బాధతో. ఇక నొప్పితో ముడుచుకుపోయింది. పల్లవి అని ఒక సున్నితమైన మగ గొంతు ఆమెను వాస్తవంలోకి తీసుకొచ్చింది. పల్లవి తల పైకెత్తి చూసింది ఎవరా అని. ఒక సుపరిచితమైన ముఖం. ధ్రువ గారు? కానీ ఆమె ఇంకేమైనా చెప్పేలోపే ఆమె కళ్ళు మసకబారాయి. అంతా చీకటిగా మారింది. పల్లవి. ధ్రువ వెంటనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని అత్యవసర రూమ్ వైపుకు వేగంగా పరిగెత్తాడు. ఆమె తరపున నన్ను క్షమించమని అడుగుతున్నాను. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న కావ్యకు తలకు తేలికపాటి గాయం. సామాన్యంగా తడికి తగిలిన దెబ్బ అయిందని, కొంతకాలం రెస్ట్ అవసరమని డాక్టర్లు అయితే చెప్పారు. ఇంకా డాక్టర్ చెప్పిన విషయాలేమీ పట్టించుకోకుండా రాహుల్ ఆమె బెడ్ పక్కన నిలబడ్డాడు. కావ్య అతని వైపుకు దొంగచూపు చూసింది. ఆ పసుపు రంగు లైట్ వెలుగుల్లో అతని అందమైన ముఖం కనిపిస్తున్న తీరుకి ఆమె మంత్రముగ్ధురాలైంది. అతను అందగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని ముఖం హావభావాలు దాదాపు మంచులా ఉన్నప్పటికీ అయస్కాంతంలా ఆకర్షించేవిగా ఉన్నాయి. అతనిలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. అది కావ్యను చూపు తిప్పుకొనివ్వలేదు. ఆమె కళ్ళల్లో అతని కోసం ఉన్న ఆరాటం స్పష్టంగా కనిపించింది. దేవుడిచ్చిన వరం లాంటి మనిషిని ఎప్పటికీ వదులుకోకూడదని ఆమె డిసైడ్ అయ్యింది. ఇంక ఈ ఆలోచన రాగానే కావ్య కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. రాహుల్, ఇంకా నొప్పిగా ఉంది. నా ఒంట్లో బాగోలేదు. రాహుల్ కనుబొమ్మలు ముడిచాడు. ఇంకా బాగోలేదా? మోహన్ని పిలిచి నిన్ను టెస్ట్ చేయమంటాను. వద్దు, అవసరం లేదు అని కావ్య వెంటనే అంది. ఇప్పుడు బానే ఉంది. పైగా మోహన్ చాలా బిజీగా ఉంటాడు. అతన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కావ్య కంగారు పడింది. మోహన్ ని చూడాలని ఆమెకి ఏమాత్రం లేదు. ఎందుకంటే అతను చాలా చురుకైనవాడు, గ్రహింపు శక్తి ఎక్కువ. అతను తన అబద్ధాలను సులభంగా పసిగట్టగలడు. సరే అన్నాడు ఇక రాహుల్ చెల్లించకుండా. అయినా ఇంతకు ముందు పల్లవి నిన్ను ఎందుకు కొట్టింది? ఆ మాట వినగానే కావ్య కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు నిండాయి. ఇందాక జరిగిన పార్టీలో తనని నిన్నే ఇరికించానని పల్లవి నాపై నింద వేసింది. ఇక అంతటికి నేనే కారణమని నన్ను నిందించింది. రాహుల్, నేను తనకి అలాంటిది ఎందుకు చేస్తానో చెప్పు. కావాలంటే నువ్వే విచారణ చేసుకో. ఆమె అస్సలు భయపడలేదు. ఎందుకంటే అన్ని వైపుల నుండి తను తప్పించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది కావ్య తెలివిగా. అది పల్లవి తప్పే అన్నాడు రాహుల్ నిర్లక్ష్యంగా. కావ్య కళ్ళు తుడవడం ఆపేసింది. రాహుల్ ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నాడు? పల్లవి తన చెంప మీద ఎర్రటి గుర్తులు పడేంత గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకి తన ముఖం ఇంకా వాచి తిమ్మిరిగా ఉంది. రాహుల్ కోపంతో ఊగిపోవాలి. పల్లవిని తన కాళ్ళ మీద పడి క్షమించమని అడగమని డిమాండ్ చేయాలి కదా మరి. బాధతో కృంగిపోతున్నట్టు కావ్య గుండె వేగంగా పైకి కిందకి కదిలింది. కన్నీళ్ళమ్మి చెంపల మీద నుండి జారాయి. అప్పుడే ఇక జ్యోతి రంగంలోకి దూసుకువచ్చింది. కావ్య ముఖాన్ని చూసి ఆమె పూర్తిగా షాక్ అయ్యింది. అమ్మగారు, మీకిది ఎవరు చేశారు? మా అయ్యగారికి ఈ విషయం తెలిస్తే ఆయన గుండె బద్దలవుతుంది. అయ్యో దేవుడా, మిమ్మల్ని ఇలా అనడానికి ఎవరికింత ధైర్యం లేదు. ఏమైంది? జ్యోతి రాహుల్ వైపుకు తిరిగి వేడుకుంది. రాహుల్ గారు, మేము వైజాగ్ లో ఒంటరిగా ఉన్నాం కాబట్టి మీరు మాకే న్యాయం చేయాలి. వాళ్ళ మాటలు జ్యోతి ముందే వింది. రాహుల్ పల్లవి పక్షాన మాట్లాడుతున్నాడని ఆమెకు తెలుసు. అయినా ఆమె కావ్య కంటే తెలివైనది. కావ్య కుటుంబ పలుకుబడిని ఉపయోగించి రాహుల్పై ఒత్తిడి తేవటం ఎలాగో ఆమెకు తెలుసు. జ్యోతి నాటకాలతో విసుకుపోయిన రాహుల్ అసహనంగా కావ్య వైపుకు చూసి, అయితే ఇప్పుడేం చేయాలంటావు అని అడిగాడు రాహుల్. కావ్య కళ్ళల్లో కక్షతో కూడిన మెరుపు మెరిసింది. తన దారికి వస్తే పల్లవి ఒళ్ళు ఒలిచి ఆమె ఎముకలు బయటికి తీసి ముక్కలు ముక్కలుగా నరికేయడం కంటే తక్కువ దేనికి ఒప్పుకోదు. కానీ ఆ మాట పైకి చెప్పి తనలోని క్రూరమైన కోణాన్ని రాహుల్కి అయితే చూపించలేదు కావ్య. కావ్య కోపంతో పిడికిళ్లు బిగించి ఇష్టం లేకపోయినా పెద్ద మనసుతో వదిలేస్తున్నట్టు నటించింది. అదొక అపార్థం అంతే. పల్లవి
నాకు క్షమించమని చెప్తే నేను వదిలేస్తాను. పల్లవి అలా చేసినప్పుడు అందరి ముందు ఆమెను అవమానించాలని కావ్య తనలో తానే ప్రమాణం చేసుకుంది. కానీ జ్యోతి ఒకేలా ఆలోచించడం లేదు. అమ్మగారు, మీరు ఆమెను చాలా తేలిగ్గా వదిలేస్తున్నారు. మీరు చిన్నప్పటి నుండి మీ కుటుంబానికి కంటికి రెప్పలా పెరిగారు. ఎవరు మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అనలేదు. కానీ ఇలా కూడా ఎప్పుడు అగౌరవపరచలేదు. జ్యోతి జాలిగా రాహుల్ వైపుకు చూసి వేడుకుంది. రాహుల్ గారు, నేను అనవసరంగా కల్పించుకుంటున్నానని అనుకోవద్దు. కానీ మా అమ్మగారు విశాఖపట్నంలో ఒంటరిగా ఉన్నారు. కాబట్టి మూర్తి గారి కుటుంబం తరపున నేను ఆమె కోసం మాట్లాడాలి. ఏం కావాలి నీకు? రాహుల్ మంచిలాంటి స్పర్శతో అడిగాడు. జ్యోతి తన ఎత్తులు సరిగ్గా వేయటం ఎలాగో తెలుసు కాబట్టి ఆమె ఒక స్నేహితుకమైన కోరికను బయటపెట్టింది. నా అభిప్రాయంలో మా అమ్మగారు పల్లవిని తిరిగి చెంపదెబ్బ కొట్టడమే న్యాయం. కంటికి కన్ను. జ్యోతి మాటలు వినగానే కావ్యకు చాలా హాయిగా ఆనందంగా అనిపించింది. పల్లవికి తన దెబ్బ రుచి చూపించాలని ఆమెలో తన శపథం చేసుకుంది. కానీ ఆమె నమ్మలేనంతగా రాహుల్ కేవలం జ్యోతి వైపుకు చూసి ఇక నిక్కచ్చిగా అది ఎప్పటికీ జరగదు అన్నాడు. రాహుల్ కళ్ళల్లోని చల్లదనాన్ని చూసి జ్యోతి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది. రాహుల్ ఎందుకు ఒప్పుకోలేదో ఆమెకు అర్థం కాలేదు. అది అన్యాయమైన కోరిక కాదు కదా. రాహుల్ కి కావ్య మీద పట్టింపు లేదా? పల్లవి అతని భార్య అయినా అతను కావ్య పక్షాన నిలబడాలి కదా. వార్డులోని వాతావరణం ఒక్కసారిగా అంతా మారిపోయింది. కోపంతో కావ్య తన గోళ్లు అరచేతిలోకి దిగిపోయేలా చేతులు బిగించింది. అయినా ఆమె భావం పలకని ముఖం పెట్టింది. పల్లె జ్యోతి, రాహుల్ని ఇబ్బంది పెట్టద్దు. అయినా పల్లవి దానికి ఒప్పుకుంటుందని నేను అనుకోను. ఇక ఒక క్షమాపణ మాట సరిపోతుంది. కావ్య మాటలు జాగ్రత్తగా ఎంచుకున్నవి. అవి తనను పెద్ద మనసున్న గొప్పింటి అమ్మాయిగా నిలబెడుతూ పల్లవిని చిన్న బుచ్చుకునేలా చేశాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే ఉదారంగా నటించడం వలన రాహుల్ నుండి కొంత సానుభూతి పొందవచ్చు. ఇక పల్లవి విషయానికి వస్తే కావ్య సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంది. త్వరలోనో లేదా ఆలస్యంగానో ఆమె లెక్క సరిచేయటం ఖాయం. అనుకున్నట్టుగానే ఆమె మాటల వల్ల రాహుల్ మంచులాంటి ప్రవర్తన మెత్తబడింది. చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత అతని పెదాలు విడిపడి, కావ్య, పల్లవి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ఛీ, ఏంటిది? కావ్య మొహంలో రంగు మారింది. ఒక క్షణం తను కలగంటున్నానని అనుకుంది. రాహుల్ ఎందుకు క్షమించమని చెప్తున్నాడు? వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇక తన నిరాశను ఆపుకోలేక కావ్య ఆవేశంగా, రాహుల్, తను నన్ను చెంపదెబ్బ కొట్టింది, రేలింగి తోసింది. ఆమె నుండి ఒక క్షమాపణ మాటకు నేను అర్హురాలని కాదా అని అరిచింది. రాహుల్ గారు, మీరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, జ్యోతి కల్పించుకుని అంది. మా అమ్మగారికి జరిగిన అవమానం గురించి మా అయ్యగారికి తెలిస్తే ఆయన కోపంతో ఊగిపోతారు. పల్లవిని ఊరికే వదిలిపెట్టరు. మూర్తి గారి కుటుంబానికి దీనితో ఏమైనా సమస్యలుంటే నేను వ్యక్తిగతంగా వాళ్ళని క్షమించమని చెప్తాను. రాహుల్ కటువుగా బదులిచ్చాడు. రాహుల్, నా ఉద్దేశం అది కాదని నీకు తెలుసు. నేను రచ్చ చేయటం ఎప్పుడూ ఇష్టపడను. నాకు బాధగా ఉంది అంతే. నన్ను చెల్లెల్లా చూసుకుంటానని చెప్పావు. కుటుంబాన్ని ఇలాగైనా చూసుకునేది? కావ్య బాధగా అడిగింది. నువ్వు బాధలో ఉన్నావని నాకు అర్థమైంది. నేను నీకు తప్పకుండా పరిహారం చెల్లిస్తాను. కానీ ప్రస్తుతానికి నువ్వు రెస్ట్ తీసుకో. చాలా ఆలస్యం అయిపోయింది. అతను మాట్లాడడం ముగించగానే రాహుల్ వేరే విషయాల గురించి ఆలోచిస్తూ గది నుండి వెళ్ళిపోయాడు. అతను కనుమరుగవగానే కావ్య పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ వార్డులోని వస్తువులన్నీ కోపంతో పగలగొట్టింది. గదిని చిందరవందర చేసిన తర్వాత ఆమె తనను తను నిలదొక్కుకోవడానికి ఒక లోతైన ఊపిరి తీసుకుని గంభీరమైన ముఖంతో, జ్యోతి, మనం ఆ ఆడదాని కడుపులోని బిడ్డను వదిలించుకోవాలి అంది. ఇప్పుడు రాహుల్ వైఖరి కూడా చాలా మారిపోయింది. అందువల్ల వాళ్ళు పల్లవి బిడ్డను శాశ్వతంగా మనం తొలగించాలి. అమ్మగారు విదేశాలకు వెళ్ళనని ఆర్తి ఇంట్లో గొడవ చేస్తుందని విన్నాను. బహుశా మీరు ఆమెతో మాట్లాడి. ఇక జ్యోతి కళ్ళల్లో కక్ష మీరిస్తూ సలహా ఇచ్చింది. జ్యోతి సలహా విన్న తర్వాత కావ్య భుజాలపై నుండి కొంత భారం దిగినట్టు అనిపించింది. ఆ ఆర్తి, ఆ అమాయకురాలిని మరోసారి సులభంగా వాడుకోవచ్చు. కావ్య మనసులో అనుకున్నది ఇదే. ఇంతలో వార్డు కిటికీ దగ్గర చిట్మన శబ్దంతో లైటర్ నుండి నీలిరంగు మంట వచ్చింది. రాహుల్ కళ్ళల్లోని చీకటి మరింత స్పష్టంగా గంభీరంగా కనిపించింది. తలుపు మీద చప్పుడయింది. తర్వాత మాధవ్ గదిలోకి నడిచాడు. రాహుల్ గారి భార్య ఎక్కడా కనపడలేదు. రాహుల్ సిగరెట్ నుండి ఒక పఫ్ లాగాడు. కానీ తన గుండెలోని అశాంతిని అంచుకోలేకపోయాడు. పల్లవి తనని ఉండమని అడిగినప్పుడు ఆమె ముఖంలోని భావం అతని మనసులో మెదిలింది. కారు సిద్ధం చెయ్యి అని అతను కోపంగా అన్నాడు. మాధవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇంతకు ముందు రాహుల్ గాయం తెరుచుకుని కట్టు రక్తంతో తడిచిపోయింది.
రాహుల్ గారు మీ గాయాలు. మాధవ్ అభ్యంతరం చెప్పబోయాడు, కానీ రాహుల్ అతని మధ్యలోనే ఆపేశాడు. చెప్పించేయ్. ఇప్పుడే బెంచ్ కార్ వెనుక సీట్లో రాహుల్ తన నుదుటిని మర్దించుకుంటూ కూర్చున్నాడు. సెక్యూరిటీ వీడియో చూసావా? మాధవ్ కొన్ని క్షణాలు తటపటాయించి తర్వాత బదులిచ్చాడు. చూశాను. వీడియోలో రాహుల్ గారి భార్యను ఒక వ్యక్తి ఎత్తుకెళ్లడం కనిపించింది. పల్లవిని ఎత్తుకెళ్లింది ధ్రువ అని మాధవ్కి తెలుసు. ఆయన రాహుల్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని మనస్తత్వం వలన ఆజ్యం పోయటం ఇష్టం లేక అతను నోరు మెదపలేదు. రాహుల్ తన చేయి చాపాడు. మాధవ్ భయంగా ట్యాబ్ను అందించాడు. ఒక క్షణంలోని కారులోని వాతావరణం మంచులో గడ్డ కట్టుకుపోయింది. షిట్! కోపంతో రాహుల్ ఆ ట్యాబ్ ను కారు లోపలికేసి విసిరికొట్టాడు. అది ఒక్కసారిగా ముక్కలైపోయింది. కానీ రాహుల్ పల్లవిని ధ్రువాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. మరి అలాగే వీరి ఇద్దరు అపార్థాలు తొలగి ఇరువురు ఎప్పుడు ఒకటవుతారో చూద్దాం. మరి అసలే కావ్య పన్నాగం గురించి రాహుల్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. మరి ఇంకేం జరుగుతుందో పోను పోను చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.